రౌండ్ ఫిగర్ పేరిట జరుగుతున్న దోపిడీ కానీ సిటీ బస్సుల్లో పెరిగినటువంటి అన్ని కూడా ఉపసంహరించుకోవాలని ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని ఆర్టీసీకి ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆర్టీసీకి మహాలక్ష్మి బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లను పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గత 10 ఏళ్లలో ఆర్టీసీకి 9,000 కోట్ల రూపాయలు ఇచ్చామని మాజీ ఆర్థిక మంత్రిగా నేను లెక్కలు చెప్తున్నా. నువ్వేమిచ్చినావో చెప్పు. రూపాయి ఇచ్చినావా? నువ్వు రూపాయి ఇయ్యలే. మహాలక్ష్మి కింద రావాల్సిన డబ్బులు 4 నెలలు బాకీ పడ్డాయి. నువ్వు నన్ను కాదయ్యా పొన్నం ప్రభాకర్ నువ్వు అడగాల్సింది. నువ్వు నీ ముఖ్యమంత్రిని నిలదీ, నీ బట్టి విక్రమార్కని నిలదీసి ఆర్టీసీకి గ్రాంట్ అడుగు, ఆర్టీసీకి మహాలక్ష్మి బకాయిలు రూపాయి లేకుండా ఇవ్వమని ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రిని, ఫైనాన్స్ మినిస్టర్ను, నన్ను కాదు. మేము 9,000 కోట్లు ఇచ్చినాం పొన్నం ప్రభాకర్ గారు, మేము కొత్త బస్సులు కొన్నాం పొన్నం ప్రభాకర్ గారు, మేము కార్మికులు రిక్రూట్మెంట్ చేసినాం పొన్నం ప్రభాకర్ గారు, మేము ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం పొన్నం ప్రభాకర్ గారు. నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ మీద ప్రేమ ఉంటే ఆ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించు. నీకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి అముకదొప్పుతున్నాడు. మియాపూర్ వర్క్షాప్ను అదేవిధంగా ఉప్పల్ వర్క్షాప్ను అడ్డికి పావుషేర్ ఆయన మనుషులకు ముఖ్యమంత్రి కట్టబెడుతుండు. నీకు కార్మికుల మీద ఆర్టీసీ మంత్రిగా ప్రేమ ఉంటే ఆ వర్క్షాప్ల ప్రైవేటీకరణ ఆపాలి పొన్నం ప్రభాకర్. ఇంకెంత వేస్తావు నాయన? ఇప్పటికీ 5 సార్లు పెంచినావు. ఏదో ఒక ముసుగు, రౌండ్ ఫిగర్ అని ఒకసారి, టోల్ గేట్ అని ఒకసారి, పండుగలని ఒకసారి, బస్ పాస్లని ఒకసారి, సిటీ బస్సులని ఒకసారి, ఎలక్ట్రిక్ బస్సులని సర్ఛార్జ్ అని ఒకసారి. ఎన్నిసార్లు పెంచుతావు? వెనకట 3 పైసలు 5 పైసలు పెంచితేనే పెద్ద పోరాటాలు జరిగేది. నువ్వు ఒకటేసారి డబుల్ చేస్తున్నావు. అంటే ఇదేందా? మహిళలకు ఫ్రీ అంటావు, పిల్లల బస్ పాస్ల మీద, మగవాళ్ళ మీద డబుల్ వసూలు చేసి ఇదేం ఫ్రీ? ఇంటి సంసారంలో ఉండే పైసలు గవ్వే కదా. ఈ చేయితో ఇస్తున్నావు, ఆ చేయితో గుంజుతున్నావు. తేడా ఏమున్నది? ఎడమ చేయితో ఇచ్చినావు, కుడి చేయితో గుంజుతున్నావు. ఆర్టీసీ ఛార్జీలు తగ్గేదాకా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటది. వివిధ రూపాల్లో